తనపై వేధింపులు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ముసునూరు ఎంఆర్ఓ వనజాక్షి హెచ్చరించారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని వనజాక్షి ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టారామె. రేపట్లోగా ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అంతకుముందు కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుతో రెవెన్యూ ఉద్యోగులు భేటీ అయ్యి ఎమ్మెల్యే గన్మెన్లను ఆదివారంలోగా అరెస్ట్ చేయకపోతే పుష్కరాల విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ బాబు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్తో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్నీ ఉంటాయి. ఇంకా పైగా నా ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ ఎదుగుతాయి అతనేరండి. నేనేమన్నా అతని గురించి చెప్తానా? నేనేం జరిగిందో ఆ సంఘటన వరకేను. మీరు తాపీగా ఉదాసీనంగా వివరిస్తూ ఉంటారు. ఎన్ని సంఘాల నాయకులు లేడీ తహసీల్దార్ అందరూ లేవండి. మేమందరం హైవే ధర్నా చేస్తాం. లేడీ తహసీల్దార్ అందరూ ఇంకైతే మాకు కుదరదు. మరోవైపు దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కృష్ణా జిల్లా పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి ఘటనపై చింతమనేనితో పాటు 58 మందిపై ఐపీసీ సెక్షన్ 353, 334, 379 కింద కేసులు నమోదయ్యాయి. శనివారంలోగా నిందితులను అరెస్ట్ చేయాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వనజాక్షిపై దాడి చేయడంపై రెవెన్యూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మహిళలపై అక్రమ కేసులు, డ్వాక్రా మహిళలపై అక్రమ కేసులు. ముసునూరు ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బందిపై కూడా డ్వాక్రా మహిళలు చేసిన ఫిర్యాదుపై మరో కేసును పెదవేగి పోలీసులు నమోదు చేశారు. ఎంఆర్ఓ తమపై తన అనుచరులతో దాడి చేయించారంటూ ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు వర్గాలు పరస్పర ఆరోపణల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఏలూరు డీఐజీని ఎమ్మెల్యే చింతమనేని రహస్యంగా కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనపై 8 కేసులున్నాయి. ఎంఆర్ఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అక్రమ కేసులు, డ్వాక్రా మహిళలపై అక్రమ కేసులు, మహిళలపై అక్రమ కేసులు. మేము ఇసుక నడుపుతుండగా దొంగ రవాణా చేస్తున్నామని చెప్పి మా మీద దాడి చేశారండి. కలెక్టర్ గారు ఇచ్చిన పర్మిషన్ ద్వారాగా మేము ఇసుక ర్యాంపును మొదలు పెట్టాము. అందుకని మేము ఇసుక ర్యాంపులో ఉంటుండగా మా మీద దాడి చేశారు. ఏంటి మేడం ఇలాగా ఇక్కడికి వచ్చి తాటలకు అడ్డంగా పడుకున్నారేంటి అని అడిగేసరికి వాళ్ళు ఏం చేస్తారో చెయ్యండి అని చెప్పి ఆవిడ వెనకాల ఉన్న అనుసరుల్ని మా మీదకి దాడి చేయడానికి పంపించిందండి. అందులో ఒక ఆయన వచ్చి నా పేక మీద అడిగేసేసి తొక్కేశాడండి. ఇదిగోండి కలెక్టర్ గారు ఇచ్చిన పర్మిషన్ మేము ఎందుకంటే చెయ్యాలని చెప్పి మేము దాడి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి ఇందులో సంబంధం లేదు. ఆయన మీద ఎందుకు ఆవిడ అబద్ధాలు చెప్పి ఆయన మీద నిందేశారో మాకు తెలీదు. ఆయనకి దీనికి సంబంధం లేదు. ఆయన కూడా అక్కడికి రాలేదండి. ఈ గొడవ అయినప్పుడు ఆయన లేరు.